అందరికీ నమస్కారం. ఈరోజు వీడియోలో మనం తిరుమల ఆనంద నిలయంలో ఉన్న కులశేఖర పడి. ఈ పేరు ఎలా వచ్చింది? కులశేఖర పడి అంటే ఏంటి? భక్తులకి ఉన్న నియమాలు వీటన్నిటి గురించి తెలుసుకుందాం. కులశేఖర పడికి అర్థం ఏంటంటే పడి అంటే మెట్టు లేదా గడప అని అర్థం. కులశేఖర అనే పేరు ఆళ్వార్ పేరు మీద పెట్టబడింది. ఇది గర్భగుడికి, బయట ప్రపంచానికి మధ్య ఉన్న ఒక పవిత్రమైన సరిహద్దును సూచిస్తుంది. కులశేఖర ఆళ్వార్ ఒక గొప్ప వైష్ణవ భక్తుడు. స్వామివారి సన్నిధిలో ఆ మెట్టుగా మారి నిత్యం స్వామివారిని దర్శించుకోవాలని కోరుకున్నారు. స్వామివారి అనుగ్రహంతో అప్పటి నుంచి కులశేఖర ఆళ్వార్, కులశేఖర పడి అనే పేరుతో స్వామివారి ముందు ఒక మెట్టుగా మారి మనకి దర్శనమిస్తున్నారు. భక్తులు ఈ మెట్టును దాటి లోపలికి వెళ్ళడానికి అనుమతి లేదు. ఇక్కడి నుంచే స్వామివారిని మనం దర్శనం చేసుకోవాలి. కేవలం అర్చకులు మాత్రమే ఈ మెట్టుని దాటుతారు. దీనినే స్వామివారి గర్భగుడికి ఉన్న మొదటి మెట్టుగా పరిగణిస్తారు. ఒక్క మాటలో చెప్పాలంటే కులశేఖర పడి అనేది తిరుమల ఆనంద నిలయంలోని ఒక భౌతికమైన మెట్టు. ఇది భక్తుల అచంచలమైన భక్తికి మరియు కులశేఖర ఆళ్వార్ త్యాగానికి చిహ్నం. ఈసారి మీరు స్వామివారి దర్శనానికి వెళ్ళినప్పుడు ఆ కనురెప్ప కాలం దర్శనంలోనే కులశేఖర పడిని కూడా దర్శించుకోవడానికి ప్రయత్నించండి. అలాగే వీడియో నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి. ఓం నమో వెంకటేశాయ అని కామెంట్ సెక్షన్‌లో కామెంట్ చేయండి.